హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు JQuery వెబ్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఒక సింపుల్ చాట్ ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో ఈ చాట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయడానికి సో నేను ఎలాంటి డేటాబేస్ కానీ సర్వీసెస్ కానీ యూజ్ చేయట్లేదు. అదేవిధంగా ఆ డేటాను నేను ఎక్కడ స్టోర్ చేయట్లేదు. ఓకే, ఒక పేజ్ రిఫ్రెష్ చేయగానే డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. చాట్ ఫంక్షనాలిటీ గురించి జస్ట్ తెలుసుకోవడానికి, ఐడియా రావడానికి సింపుల్ డెమో చాట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేశాను. ఓకే, సో దీనికి నేను డిజైన్ కోసం బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ వాడాను. అదేవిధంగా సమ్ కస్టమ్ CSS యూజ్ చేశాను అండ్ HTML JQuery. ఓకే, ఒకసారి మనం కోడ్ చూద్దాము. సింపుల్ చాట్.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, హెడ్లో టైటిల్ వచ్చేసి సింపుల్ చాట్ JQuery వెబ్ అకాడమీ అని ఇచ్చాను. హెడ్లో నేను బూట్స్ట్రాప్కి సంబంధించిన ఫైల్స్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, అదేవిధంగా JQueryకి సంబంధించిన ఫైల్ ఇంక్లూడ్ చేశాను. నేను డిజైన్ కొంచెం నీట్గా రావడానికి ఓకే కొన్ని కస్టమ్ స్టైల్స్ యూజ్ చేశాను. అవి హెడ్లో స్టైల్ ట్యాగ్లో రాశాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలరు, చార్ట్ కంటైనరు, కార్డ్ బాడీ, ఓకే సమ్ హైట్ సెట్ చేశాను. ఇవన్నీ జస్ట్ డిజైన్ నీట్గా లుక్ అండ్ ఫీల్ బాగా రావడానికి రాశాను. ఓకే, అండ్ బాడీలో నేను కంటైనర్ డివ్ తీసుకున్నాను. అందులో ఒక రో డివ్ ఓకే తీసుకున్నాను. దిస్ ఈస్ ఫస్ట్ డివ్ కాలమ్ 4, దిస్ ఈస్ సెకండ్ కాలమ్ 4 అండ్ దిస్ ఈస్ థర్డ్ కాలమ్ 4. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ కాలంలో నేను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నాను. person1 చార్ట్ అని, person2 చార్ట్ అని. ఓకే, అండ్ మిడిల్ కాలం 4లో జస్ట్ ఒక ఐకాన్ డిజైన్ పర్పస్లో యాడ్ చేశాను, మెసేజ్ ఐకాన్. ఓకే, సో person1 కంటైనర్ చూద్దాం ఒకసారి, చార్ట్ కంటైనర్. ఓకే, సో దీంట్లో నేను టైటిల్ ఓకే హెడర్లో person1 అని టైటిల్ యాడ్ చేశాను. ఓకే, అండ్ వన్ మోర్ డివ్ అంటే చార్ట్ సంబంధించిన మెసేజెస్ డిస్ప్లే చేయడానికి డివ్ కార్డ్ బాడీ క్లాస్తో ఒక డివ్ తీసుకున్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇది ఎంప్టీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం చార్ట్ మెసేజెస్ సెండ్ చేసినప్పుడు ఈ P1 అనే నేను ఒక క్లాస్ తీసుకున్నాను, ఎక్స్ట్రా క్లాస్. సో ఈ కార్డ్ బాడీ డివ్లో అపెండ్ అవుతాయి. ఓకే, person1 ఏవైతే మెసేజెస్ సెండ్ చేసినా రిసీవ్ అయినా ఈ డివ్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, కార్డ్ బాడీ P1 అనే క్లాస్. సో ఇదే కార్డ్లో నేను ఒక కార్డ్ ఫోటోని తీసుకొని దాంట్లో ఇన్పుట్ గ్రూప్ అంటే ఇందులో చార్ట్ టైప్ చేయడానికి ఓకే మెసేజ్ టైప్ చేయడానికి ఒక ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఒక ఐకాన్ సెండ్ ఐకాన్. ఓకే, BI సెండ్ అని ఐకాన్. ఇది బూట్స్ట్రాప్ సంబంధించిన ఐకాన్స్. సో ఇది ఒక సెండ్ ఐకాన్. ఇది క్లిక్ చేయగానే అంటే ఇన్పుట్లో చార్ట్ టైప్ చేసి టెక్స్ట్ టైప్ చేసి ఈ బటన్ క్లిక్ చేయగానే, ఈ ఐకాన్ క్లిక్ చేయగానే ఈ కార్డ్ బాడీలో ఆటోమేటిక్గా మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా person2 అనే ఇంకోటి ఉంది కదా, సో ఈ person2లో రిసీవ్ అయినట్టుగా కార్డ్ బాడీలో డిస్ప్లే అవుతుంది. అంటే person1 person2కి సెండ్ చేస్తాడు కదా జనరల్గా. ఓకే, సో person1 person2కి సెండ్ చేసేటప్పుడు person1కి సెండ్ అయినట్టుగా కార్డ్ బాడీలో చూపిస్తుంది, person2కి రిసీవ్ అయినట్టుగా కార్డ్ బాడీలో చూపిస్తుంది. ఓకే, అదేవిధంగా person2 సెండ్ చేస్తే person2కి సెండ్ చేసినట్టుగా డిస్ప్లే అవుతుంది, person1కి రిసీవ్ అయినట్టుగా కార్డ్ బాడీలో డిస్ప్లే అవుతుంది. ఓకే, సేమ్ person2కి కూడా
ఇన్పుట్ బాక్స్ టైప్ చేయడానికి, చార్ట్ టైప్ చేయడానికి మెసేజ్ ఐకాన్, సెండ్ ఐకాన్. ఓకే, సో నేను jQuery యూజ్ చేశాను. ఓకే, సో నేను ఈ ఐకాన్ BI సెండ్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు, ఓకే, ఆన్ క్లిక్లో నేను ఇన్పుట్ మెసేజ్ రీడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వాల్యూ అని కదా, ఇన్పుట్ వాల్యూ. సో ఇన్పుట్లో ఏమన్నా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే రిమూవ్ చేయడానికి ట్రిమ్ యూజ్ చేశాను. ఓకే, మెసేజ్ గనక ఎంప్టీ కాకపోతే నేను టు అండ్ మీ అని ఒక డివ్లో HTML కంటెంట్లో ఆ ఇన్పుట్ మెసేజ్ని యాడ్ చేస్తున్నాను. సో టు అంటే ఏ పర్సన్కి అయితే సెండ్ చేయాలో ఆ పర్సన్కి సంబంధించిన కంటెంట్, మీ అంటే సెండ్ చేసే పర్సన్, ఓకే, ఎవరైతే సెండ్ చేస్తున్నారో ఆ పర్సన్కి సంబంధించిన కంటెంట్. ఓకే, ఈ టు మీ అనేవి మనకి ఇంతకుముందు నేను కార్డు బాడీ అని చెప్పాను కదా, P1 P2, ఓకే, అవి ఇక్కడ మనం రీడ్ చేస్తాము. ఆ క్లాసెస్ రీడ్ చేసి అపెండ్ చేస్తాం. ఇక్కడ మీ అనే కంటెంట్, టు అనే కంటెంట్ కార్డ్ బాడీలో అపెండ్ అవుతాయి. ఓకే, సెండ్ చేయగానే ఆ ఇన్పుట్ వాల్యూని మనం ఎంప్టీ చేస్తాం. ఓకే, ఇది చాలా సింపుల్. మనము ఎక్కడ డేటాబేస్ కానీ సర్వీసెస్ కానీ యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు పేజీ రీఫ్రెష్ అవ్వగానే డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది జస్ట్ చాట్ ఫంక్షనాలిటీ డెమో పర్పస్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని జస్ట్ చూపించడానికి మాత్రమే. అండ్ ఇది జస్ట్ టెక్స్ట్ మాత్రమే, టెక్స్ట్ సెండ్ చేయడానికి మాత్రమే నేను కోడ్ రాశాను. ఫైల్స్, ఇమేజెస్ ఇవన్నీ ఏమి ఉండవు. ఓకే, ఒకసారి మనం అవుట్పుట్ బ్రౌజర్లో చూద్దాము సింపుల్గా. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ person1కి సంబంధించిన చార్ట్ కంటైనర్, రైట్ సైడ్ person2కి సంబంధించిన కంటైనర్. అదేవిధంగా person1 మెసేజ్ సెండ్ చేయడానికి బాటంలో person1కి సంబంధించిన టెక్స్ట్ ఇన్పుట్ అండ్ సెండ్ బటన్, person2కి టెక్స్ట్ ఇన్పుట్ అండ్ సెండ్ బటన్. ఓకే, సో నేను ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తాను. చూడండి, person1కి సంబంధించిన చార్ట్ కంటైనర్లో హాయ్ డిస్ప్లే అయింది. person2లో తనకి కూడా రిసీవ్ అయినట్టు డిస్ప్లే అయింది. ఓకే, సో నేను సెండ్ అయిన మెసేజ్, రిసీవ్ అయిన మెసేజ్ డిఫరెన్షియేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ వాడాను. చూడండి, ఓకే, సెండ్ అయిన మెసేజ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రిసీవ్ అయిన మెసేజ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు person2 నుంచి రిప్లై ఇస్తాను. చూడండి, మళ్ళీ నేను person1 నుంచి రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ సెండ్ అయినట్టు, ఇక్కడ రిసీవ్ అయినట్టుగా డిస్ప్లే అయ్యాయి మెసేజెస్. చూడండి, మళ్ళీ person2 నుంచి మళ్ళీ రిప్లై ఇస్తాను. చూడండి, మళ్ళీ person1కి రిసీవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ person1 నుంచి రిప్లై ఇస్తాను. ఈ విధంగా మళ్ళీ person1 నుంచి person2కి. సో మనం ఎక్కడ మెసేజెస్ స్టోర్ చేయట్లేదు. సో మనం jQuery ఉపయోగించి జస్ట్ ఈ ఇన్పుట్లో టైప్ చేసిన టెక్స్ట్ని ఈ చార్ట్ కంటైనర్ డివ్లో అపెండ్ చేస్తున్నాం అంతే. అవే చాలా సింపుల్. సో రియల్ టైంలో అయితే ఈ మెసేజెస్ని మనం డేటాబేస్లో స్టోర్ చేసి, సో పర్టికులర్ పర్సన్కి సంబంధించిన డేటాని డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం పేజ్ రీఫ్రెష్ చేయగానే డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి,
డేటా అనేది రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే మనం డేటా ఎక్కడ స్టోర్ చేయట్లేదు. జస్ట్ చార్ట్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోవడానికి మనము jQuery ఉపయోగించి ఒక సింపుల్ డెమో చార్ట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. హాయ్, చూడండి మళ్ళీ పర్సన్ 2కి రిసీవ్ అయిపోయింది. చూడండి మళ్ళీ ఇక్కడ సెండ్ అయినట్టుగా, ఇక్కడ రిసీవ్ అయినట్టుగా. సో ఈ విధంగా మనం డేటాబేస్ యూజ్ చేయలేదు కాబట్టి డేటా అనేది రిఫ్రెష్ చేయగానే రిమూవ్ అయిపోయింది. ఈ చార్ట్ ఫంక్షనాలిటీకి సంబంధించిన సోర్స్ కోడ్ మీకు కావాలి అనుకుంటే మేము వీడియో డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాము. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు ఈ చార్ట్ ఫంక్షనాలిటీకి సంబంధించిన కోడ్ను చెక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ us. Okay, and please like, share and subscribe to our YouTube channel A to Z Web Academy. Thank you friends.